రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జీవోకు వ్యతిరేకంగా దస్తావేజులేఖరులు పెన్ డౌన్ కార్యక్రమంలో భాగంగా నిరసన దీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డాక్యుమెంట్ తయారీ విధానానికి అదనంగా ఆర్ఎస్కే కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు అదనపు భారం పడుతుందని దస్తావేజులేఖరులు ఆరోపిస్తున్నారు. ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రత్యక్షంగానూ సుమారు 5 లక్షల మందికి ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వీరందరికీ నష్టం కలిగించే విధంగా ఉన్న 396 జీవోను తక్షణమే రద్దు చేయాలని, దస్తావేజులేఖరులకు న్యాయం చేయాలని అంటున్న తూర్పుగోదావరి జిల్లా దస్తావేజులేఖరుల సంఘం అధ్యక్షుడు నల్లిమిల్లి వీరెడ్డితో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత 9 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్నారు దస్తావేజు రైటర్లు ఎవరైతే వారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జీవోకి వ్యతిరేకంగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజుతోటి నిరవధిక దీక్ష ముగియనుంది. అయితే వారు నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అనే దానిపై వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం డాక్యుమెంట్ విధానం కాకుండా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎస్కే అనే ఒక కొత్త నూతన విధానాన్ని తీసుకురావడం, దాంతో అది డాక్యుమెంట్ రైటర్లపై దానికి పూర్తిగా అవగాహన కల్పించకపోవడంతో వారు పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ మనతో పాటు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఉన్నారు దస్తావేజు లేఖర సంఘానికి సంబంధించి. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సరే, ఏంటి ఇప్పటికి 9 రోజులుగా నిరవధిక మీరు పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నారు? ప్రభుత్వం ఏదైతే 396 జీవో తీసుకొచ్చి లేఖర్ల వ్యవస్థని నాశనం చేయాలని పూనుకున్నదో దాన్ని 396 జీవో రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేఖర్ల వ్యవస్థ లేకపోవడం కనుక అయితే ప్రజానీకానికి చాలా ఇబ్బందులు కలుగుతాయి. ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి ప్రైవేటు ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకి జవాబుదారీగా ఉండరు. కాస్ట్ కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ వెంటనే చేంజ్ చేయడం కుదరదు. ప్రభుత్వం అనుకుంటుంది రిజిస్టర్ ఆఫీస్కి ఆర్ఎస్కేకి వెళ్ళిపోతే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం అని చెప్పేసి ఒక ప్రైవేటు వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వాలని అనుకుంటున్నారు. వాళ్ళు ప్రజలకి జవాబుదారీగా ఉండరు. రిజిస్ట్రేషన్ అంటే డైరెక్ట్గా ఆ సేవా కేంద్రానికి వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ చేయించేసుకోవడం కాదు. రిజిస్ట్రేషన్కి ముందు చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక డీల్ కుదిరిందంటే ఒక ఆస్తికి సంబంధించి వాళ్ళు ఫస్ట్ లేఖర్ దగ్గరికి వస్తారు. సార్, మేము ఈ ప్రాపర్టీని ఇంత కొనుక్కున్నాం, దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవి మంచి చెడ్డ పూర్వపరాలన్నీ మీరు చూడండి అని చెప్తే మేము ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాటి చరిత్ర అంతా చూసి పర్వాలేదు బాబు, ఇది బాగానే ఉన్నది, కొనుక్కోండి, లేదా దీని రికార్డు సరిగా లేదు, దీనికి లోన్ రాదు, మీరు దీన్ని వదిలేసుకోండి అని చెప్తాం. అలాగా డిసైడ్ అయిన తర్వాత వాళ్ళకి పార్టీ కొనుక్కునే వాళ్ళు అంగీకారం తెలిపిన తర్వాత వాళ్ళు కొంత అడ్వాన్స్గా సొమ్ము ఇస్తారు. దానికి ముందు ఒక అగ్రిమెంట్ అనేది జరుగుద్ది. అడ్వాన్స్ తీసుకుని కొంత టైం పీరియడ్ పెట్టి 2 నెలలు, నెల, 3 నెలలు ఎంతో టైం పెట్టుకుంటారు. టైం పెట్టుకున్న తర్వాత ఈ లోపల దానికి కావాల్సిన అన్ని సొమ్ములు కొనుక్కున్న వాళ్ళు రెడీ చేసుకుంటారు. అలాగే అమ్మిన వాళ్ళు దానికి సంబంధించిన పూర్వపరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు రెడీ చేసి మాకు అట్టుకొచ్చిస్తారు. ఈ రకంగా ఇవన్నీ జరిగిన తర్వాత మేము డేటా ఎంట్రీ చేస్తున్నాం. ఈ డేటా ఎంట్రీ చేయడానికి కేవలం రిజిస్ట్రేషన్ బయట సేవా కేంద్రంలో ప్రైవేట్గా ఉండే సేవా కేంద్రం అయినా, లేకపోతే రిజిస్టర్ ఆఫీసులో ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే డాక్యుమెంట్ రైటర్స్తో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు కానీ కేవలం 200 రూపాయలు తీసుకుని ఈ పని అంతా పూర్తి చేస్తారు. తర్వాత ఇప్పుడు దీని స్థానే ఆర్ఎస్కేలకి ప్రభుత్వం వారు 2000 రూపాయలు ఇమ్మంటున్నారు. ఇది ప్రజల దగ్గర నుంచి అదనంగా డబ్బులు ఆగేయడమే. ఇకపోతే మరి మీరెందుకున్నారంటే మేము చేసిన సేవలకు మేము అడిగిన దానికి ప్రజలు సంతృప్తిపడి మాకు ఫీజు ఇస్తారు, వాళ్ళు సాటిస్ఫై అవుతారు, మేము సాటిస్ఫై అవుతాం. మాకు గవర్నమెంట్ ఎక్కడా జీతాలు ఇవ్వట్లేదు, లేకపోతే గవర్నమెంట్ మాకేమీ కమిషన్లు ఇవ్వట్లేదు. 396 జీవో ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ మేము హైకోర్టులో పిల్లు దాఖలు చేసాం. మా రాష్ట్ర అసోసియేషన్ వారు పిల్లు దాఖలు చేశారు. దాన్ని పిల్లు హైకోర్టు వారు యాక్సెప్ట్ చేసి ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు? నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి 30 ఈ రోజు తర్వాత? రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు కానీ, అసిస్టెంట్లు కానీ, కంప్యూటర్ అంటే డేటా ఎంట్రీ చేసి వాళ్ళు కానీ, లేదంటే డిటిపి చేసేవాళ్ళు అంటే తెలుగు టైప్ చేసేవాళ్ళు కానీ 5 లక్షల మంది దీని మీద ఆధారపడి ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అంచేత వీళ్ళందరినీ ఉపాధి కూడా ఈ జీవో వల్ల కోల్పోతారు. అంచేత ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని చెప్పేసి డాక్యుమెంట్ రైటర్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ 31వ తారీఖు వరకు ఈ పెన్ డౌన్ ప్రకటించున్నారు. తర్వాత ఏం చేయాలి అన్నది ఈ సాయంత్రానికి మా స్టేట్ కమిటీ వారు మాకు ఆదేశిస్తారు. ఆ ఆదేశాల ప్రకారంగా తదుపరి కార్యక్రమం చేపడతాం. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. మేము ప్రజల సేవ కోసం మేమున్నాం. అంచేత ప్రజలకు అసౌకర్యం జరగకుండా మా స్టేట్ కమిటీ వారు నిర్ణయం తీసుకుంటారు. దాన్ని
ఫాలో అవుతాం మేము. పెన్ డౌన్ దీక్షను అయితే పాల్గొనడం జరుగుతుంది. దీంతో ఈ రోజు సాయంత్రం లోపల తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 396 జీవోని ఉపసంహరించుకుని ఇది ఏదైతే డాక్యుమెంట్ రైటర్లు కానీ వారి మీద ఆధారపడి కంప్యూటర్ల ఆపరేటర్ ఇలా సుమారు 5 లక్షల మంది ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఆర్ఎస్కే రావడం వల్ల వారందరికీ కూడా కొంత అయోమయం గందరగోళం పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఎవరైతే క్రయ విక్రయదారులు ఉన్నారో వారికి అదనంగా ఖర్చు పెరగడం తప్ప మరింత లాభం చేకూరేదైతే ఏదీ లేదని కూడా వారు తెలపడం జరుగుతుంది. కెమెరామెన్ దుర్గాప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రాజమండ్రి.